ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో మనం గమనించినట్లయితే నెపోలియన్ యొక్క సమాధి ఉంది. నేను ఫ్రాన్స్ దేశానికి ప్యారిస్ నగరం మొత్తం చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ నెపోలియన్ ఒకసారి యుద్ధంలో తన సైనికులను తీసుకుని వెళ్తూ ఉండగా హాల్స్ పర్వతాలు దాటాల్సినటువంటి సందర్భం ఏర్పడిందండి. ఆ టైంలో అందరూ కూడా చెప్పిన మాట ఏంటి అంటే, హాల్స్ పర్వతాలని మీరు అధిరోహించడం, లేకుంటే హాల్స్ పర్వతాలు మీరు దాటడం చాలా కష్టం అని చెప్పి అందరూ చెప్పే లోపల సైన్యం అంతా కూడా చాలా భయపడి అధైర్యపడినటువంటి సందర్భం. ఆ టైంలో నెపోలియన్ బోనపార్టీకి ఒక వ్యక్తి చెప్పారు, అయ్యా మీ ముందు కనిపిస్తున్నటువంటిది హాల్స్ పర్వతాలు, దాన్ని ఎక్కడం అనేటటువంటిది అసాధ్యము, మీరు ఖచ్చితంగా మరణిస్తారు, జయం పొందుకోలేరు అని అధైర్యపరిచారనమాట. ఆ టైంలో నెపోలియన్ చేసిన కార్యం ఏంటి అంటే, నెపోలియన్ బోనిఫైడ్ క్రిస్టియన్ అండి. నెపోలియన్ గురించి మనం ఆలోచన చేస్తే అతను యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వ్యక్తి. నెపోలియన్ ఒక మాట చెప్తాడు సైన్యంతో. ఏం చెప్తాడు అంటే, మీ ముందు కనిపిస్తుంది చూసారా, ఇది హాల్స్ పర్వతాల కన్నా ముందున్నటువంటి చిన్న పర్వతాలు. మనం ఈ పర్వతాన్ని సునాయాసంగా ఎక్కగలం. మనం ఈ పర్వతాన్ని ఎక్కి అటువైపుకి వెళ్ళగానే మనకి హాల్స్ పర్వతాలు కనిపిస్తాయి. కాబట్టి ముందు ఈ పర్వతాన్ని ఎక్కి అటువైపు దిగుదాం, ఆ తర్వాత మనం ఆలోచన చేద్దాం హాల్స్ పర్వతాల గురించి. ఇప్పుడే ఎందుకు అధైర్యపడ్డం, ఇప్పుడే ఎందుకు దాని గురించి మనం ఆందోళన పడడం, ఎందుకు భయపడొద్దండి, ముందు మన ముందున్నటువంటి ఈ పర్వతాలను సునాయాసంగా ఎక్కుదామని చెప్పాడంట. సైన్యం అంతా కూడా అలాగే అని చెప్పి నెపోలియన్తో పాటు ఆ పర్వతాలు ఎక్కి దిగారు. ఆ పర్వతం ఎక్కి కింద దిగిన తర్వాత ముందర వారికి వేరే పర్వతాలు ఏవి లేవండి. అందరూ అడిగారు, నెపోలియన్ హాల్స్ పర్వతాలు ఉంటాయన్నావు కదా, చాలా పెద్దవి అన్నావు కదా, దీన్ని ఎక్కి దిగిన తర్వాత హాల్స్ పర్వతాలు కనిపిస్తాయి అన్నావు కదా అంటే, నెపోలియన్ అన్నాడంట, ఇప్పుడు మీరు ఎక్కొచ్చిందే హాల్స్ పర్వతాలు అన్నాడంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునగాక. ఈ ఉదయకాల సమయం కొరకు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. నెపోలియన్ ఏం చెప్పాడు తెలుసా, మీరు ఎక్కుతున్నటువంటిది చిన్న పర్వతాలు అన్నాడు, కానీ వాస్తవానికి వారు ఎక్కుతున్న ఈ పర్వతాలు ఏంటి అంటే హాల్స్ పర్వతాలు అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ప్రియులారా, ఎవరైనా కృంగిపోయి ఉంటే, భయపడి ఉంటే ధైర్యపరచండి, అధైర్యపరచొద్దండి. దేవుని వాక్యాన్ని చెప్పండి, భయపడుకునే వాక్యాన్ని వాళ్ళకి తెలియచేయండి ప్రియులారా. బలపరచడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరైనా కృంగిపోయి ఉంటే, డిప్రెషన్లో ఉంటే మీ సొంత మాటలు చెప్పొద్దండి. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి మాటలు వాళ్ళకి తెలియచేయండి. బైబిల్ వాక్యాలు వాళ్ళకి జ్ఞాపకం చేయండి. ఈ వాక్యము జీవము కలిగింది కనుక వారిని బలపరుస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలోనైనా మీరు జయమును అనుగ్రహించమని, అధైర్యపడినటువంటి వారికి ధైర్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.